గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కోరారు. ఎన్నికల సమయంలో ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. రౌడీ షీటర్లు అనుమానిత వ్యక్తులను బైండ్ ఓవర్ చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దన్నారు. జూలూరుపాడు మండలం పాపగొల్లు గ్రామంలో ఎన్నికల నిబంధనలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మేజర్గా పోలీస్ సహకరించండి. మీ పాపకొల్లు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ప్రశాంతంగా జరగాలి. ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి. మీరు గ్రామస్తులు అందరూ సంతోషంగా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. ప్రతినిత్యం మీరు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. తెల్లారు లేస్తే ఇక్కడే తిరుగుతారు, ఇక్కడే పెరుగుతారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్వార్థంతో ఇట్లా చేసిండు అట్లా చేసిండు అది కక్షతో చూడకూడదు. గెలిచినటువంటి ఓవర్ కేసు అనుకోండి, అది గెలుపు కూడా చెల్లుబాటు కాదు. అతని క్యాండిడేట్ మీదనే ఏదైనా క్రిమినల్ కేసు పెద్ద ఎత్తున కేసు రిజిస్టర్ అయింది అనుకోండి, ఆ గెలిచిన దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. బలవంతంగా చేసి గెలిచారని అలాంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దయచేసి గ్రామంలో ప్రశాంతంగా ఉండాలని, కక్షలతో చూసుకునేటట్టు నరుక్కునేటట్టు చేసుకోకుండా ప్రశాంతంగా చేస్తారని, పోలీసుకి పని కల్పించకుండా వస్తారు 100%.